హాయ్, హలో, నమస్తే, వణకం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం ఫ్లైట్స్ ఎలా ల్యాండ్ అవుతాయి, ఎలా టేక్ ఆఫ్ అవుతాయి ఎయిర్‌పోర్ట్‌లో అనేది చూద్దాము. ఈ ప్లేస్ అంతా గూడా చూడండి చాలా బావుంది గదా! ఇది డల్లాస్‌లో ఉందనమాట. ఇది డల్లాస్‌లో ఫౌండర్స్ ప్లాజా అనే ఏరియా. ఈ ప్లేస్ లో మన ఇలా ఫ్లైట్స్ ఎలా ల్యాండ్ అవుతాయి ఇవన్నీ గూడా చూడ్డానికైతే ఇక్కడికి చాలా మందొస్తూ ఉంటారు. చూడండి ఇదంతా పార్క్‌లో ముందల కొంత ఏరియా గూడా పార్క్‌లాగా పెట్టారు. చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా గూడా ఉందనమాట. ఇది చూడడానికి చాలా మందొస్తూ ఉంటారు. ఇలా ఫ్లైట్స్ దగ్గర నుంచి చూడొచ్చనమాట ల్యాండ్ అవ్వడం ఇదంతా గూడా. ఇది డీఎఫ్‌డబ్ల్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ అనమాట ఇది. ఇది టెక్సాస్‌లో ఉంది. దీన్ని చూడడానికి ఈవినింగ్ టైమ్స్‌లో అలా చాలా మంది ఎక్కువగానే వస్తూ ఉంటారు. చూడండి కార్ పార్కింగ్ గూడా చాలా బావుంది. చాలా ఎక్కువ మందొచ్చారు. ఇలా బెంచెస్ గూడా వేసుంటాయన్నమాట. మనం కొంతసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఇదిగోండి ఈ మెషిన్స్ గూడా పెట్టారు. దీనిలో నుంచి చూడొచ్చు. ఎయిర్‌పోర్ట్ దగ్గర వరకు ఎలా ఉంటది అనేది కూడా కనిపిస్తూ ఉండిద్ది. ఈవినింగ్ టైమ్ అవ్వడం వల్ల సన్‌సెట్ బావుంది. ఇగో ఇక్కడ ఇదైతే ఒక వ్యూ ఉందన్నమాట. ఇలా పిల్లలు పరిగెడుతున్నట్టు కొంచెం మళ్ళాగా టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి ఇదొకటి పెట్టారు. చాలా బావుందన్నమాట. పీస్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇదిగో చూడండి ఇలా ఫ్లైట్స్ అయితే ఇలా ఎయిర్‌పోర్ట్‌లో ఆగున్నాయి. ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా వచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఈ రన్‌వే మీద కొంచెంసేపు మూవ్ అవుతాయి. మూవ్ అయ్యాక వాటి ప్లేస్‌కెళ్ళి ఆగుతాయి. ఇలా వస్తూనే ఉన్నాయి వన్ బై వన్ ఫ్లైట్స్. ఇలా ల్యా ఇలా డౌన్‌కెళ్ళే కొప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువ సౌండ్స్ వస్తా ఉంటాయన్నమాట. మనకి చెప్తారు సీట్ బెల్ట్ పెట్టుకోండి కరెక్ట్‌గా అంతా గూడా. మనం ల్యాండ్ అయ్యే ముందు ఒక 10 మినిట్స్ ముందే చెప్తారన్నమాట. ఇదిగో ఫ్లైట్స్ అయితే ఇలా ల్యాండ్ అవుతూ ఉంటాయన్నమాట. కొంచెం చిన్న పిల్లలుంటే మాత్రం కొంచెం చెవులు ముయ్యాలి. అంటే ఇలా ల్యాండ్ అయ్యేటప్పుడు, స్టార్ట్ అయ్యేటప్పుడు 2 టైమ్స్‌లో. ఎందుకంటే కొంచెం ఎక్కువ సౌండ్ ఒస్తది గదా! అందుకని. ఇదిగో చూడండి ఫ్లైట్స్ అన్నీ గూడా ఇలా వేటి ప్లేసుల్లో అవే ఆగుంటాయన్నమాట. మనకి బస్ స్టాండ్‌లో బస్సులాగినట్టు. ఈరోజు మన వీడియోలో ఫ్లైట్ జర్నీ ఎలా ఉండిద్ది? ఎవరన్నా ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళకి ఏదన్నా యూజ్ అవుద్ది గదా! అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మొత్తం మనం డీటెయిల్‌గా చెప్పుకుందాం. మనం ఫస్ట్ ఎళ్ళంగాల్నే మన చెక్ ఇన్ బ్యాగ్స్ వెయిట్ అన్నీ చెక్ జేసి లోపలేసేస్తాం గదా! బ్యాగ్స్. బ్యాగ్స్ ఏసాక ఇలా లోపలికెళ్ళే కొద్దీ ఇలా ఉంటది. ఇలా ఎళ్ళేటప్పుడు మనకి ముందు అప్పుడు చెప్తారన్నమాట. ఏ టెర్మినల్ ఏంటి, ఏ గేట్ దగ్గర ఆగాలనేది చెప్తారు. ఇలా యారో మార్క్స్‌తో అన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ చెక్ చేసుకుంటా మాత్రమే ఎళ్ళాలి. లోపల చాలా షాప్స్ అవన్నీ గూడా ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కూడా చూసుకోవాలి. చూడండి ఇలా ఈ32 అని, ఈ33 అని ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ఎక్కాల్సింది కూడా ఈ33 నంబర్ అన్నమాట. సో, ఇలా లోపలికెళ్తాము. లోపలికెళ్ళే ముందు టైం అయినప్పుడు ఇలా పిలుస్తారు గదా! ఇలా క్యూ అయితే ఉండిద్దనమాట. వరుసగా నుంచొనెళ్తారు. చూడండి ఇక్కడ లోపల ఒక్కొక్కసారి మళ్ళీ ఇక్కడ గూడా చెక్ జేస్తారు. మన బ్యాగ్‌లో ఇంకా ఎక్కువ వెయిట్ ఏమన్నా తీసుకెళ్తున్నామేమో అని మళ్ళీ వెయిట్ చెక్ చేస్తారనమాట. సమ్ టైమ్స్ చెక్ చేస్తారు. సమ్ టైమ్స్ ఓకే. బట్ ఎక్కువ వెయిట్ ఉంటే మాత్రం మళ్ళీ ఎక్కువ చార్జ్ జేస్తారండి. ఆ డబ్బులు కట్టి మన బ్యాగ్‌లో ఏమన్నా కావాల్సినయి తీసుకెళ్ళాలి. ఇదిగో ఫ్లైట్ అయితే ఎక్కి మేము సీట్‌లో అయితే కూర్చున్నాం. బయట నుంచి చూస్తే ఇలా అయితే ఉంది. మేమిప్పుడు న్యూ జెర్సీ నుండి టెక్సాస్ ఎళ్తున్నామనమాట. స్పిరిట్ ఎయిర్‌లైన్స్ బుక్ చేసుకున్నాం మేము. మనం వెళ్లి కూర్చున్నాక వెంటనే అయితే ఏం ఫ్లైట్ స్టార్ట్ అవ్వదండి. కొంచెం ముందు అన్నీ చెప్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అవన్నీ గూడా ఇస్తా ఉంటారు. ఇదిగో సీట్ బెల్ట్ అయితే ఇలా ఉండిద్ది. ఇదిగో జస్ట్ ఇది ఓపెన్ చేయడానికనమాట. ఇలా అయితే ఓపెన్ జేస్తాము. మళ్ళీ పెట్టుకునేటప్పుడు జస్ట్ దాన్ని లోపలికి ఇలా ఫిట్ చేసుకోవడమే అనమాట. ఇలా అయితే బెల్ట్ పెట్టుకుంటాం. తీసేటప్పుడు మాత్రం జస్ట్ అది పై క్యాప్ ఓపెన్ జేస్తే ఓపెన్ అయిపోద్ది. ఫ్లైట్స్ మూవ్ అయ్యేటప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి ఇలా అయితే ఉండిద్దండి పైన. ఇదంతా గూడా కనిపిస్తా ఉంది గదా! కిందకి పైకెళ్ళే కొద్దీ కింద మన ఇల్లు గాని, ఏవైనా గాని చిన్న చిన్న బాక్సుల్లాగా కనిపిస్తా ఉంటాయి. చూడండి ఇదంతా కనిపిచ్చేది ఏరియా అంతా గూడా న్యూయార్క్ గాని, న్యూ జెర్సీ అనమాట. ఈ 2 స్టేట్స్ పక్క పక్కనే ఉంటాయి. సో, అందువల్ల పైనుంచి అంతా ఇలా కనిపిస్తా ఉండిద్ది మనకి. ఎళ్ళే ఒక 10 మినిట్స్ మాత్రం కొంచెం సౌండ్ అనిపిస్తది. కొంచెం కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఒక్కోసారి కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. ఎక్కువ కాదండి కొంచెము.
ఒక 10 మినిట్స్ దాటాక ఇంకంతా గూడా బానే ఉండిద్ది. పైకెళ్ళే కొద్దీ చూడండి ఈ మేఘాలు ఇవన్నీ గూడా అడ్డుపడుతూ ఎలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. మనకిలా ఎక్కువగా వర్షం పడ్డప్పుడు ఎప్పుడన్నా వర్షం పడే సీజన్‌లో ఎళ్తే, ఆ టైంలో ఎళ్తే ఇలా మేఘాలయితే కిందకొచ్చి ఇలా అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్లైట్‌లో నుండి. మనం అనుకుంటాం వర్షం పడ్డప్పుడు ఈరోజు ఎండ రావట్లేదు. అంతా మబ్బు పట్టింది అని. అలా ఏముండదండి. పైన ఎళ్ళే కొద్దీ సూర్యుడైతే వస్తాడు. కానీ ఆ సూర్యకిరణాలు భూమి మీద పడకుండా ఈ మేఘాలన్నీ గూడా ఇలా అడ్డుకుంటాయన్నమాట. చూడండి సూర్యుడైతే పైనున్నాడు. బాగా ఎండగా గూడా ఉంది. ఈ మేఘాలన్నీ గూడా ఇలా కవర్ అయ్యి ఉంటాయండి. కిందకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఈ మేఘాలు పైన వెళ్ళిద్ది ఇంకా ఫ్లైటు. చూడండి ఎంత షైన్ అవుతున్నాయో ఈ మేఘాలు మెరుస్తున్నాయి అసల. నా కిటికీలో నుంచి చూడడానికి గూడా ఆ ఎండ ఫోర్స్‌కి కొంచెం ఎక్కువగా కళ్ళు అయితే మంటలుగా ఉన్నాయి. నాకిలా వ్యూ చూసినప్పుడు చాలా మూవీస్‌లో గూడా ఇలా మేఘాల మీద చాలా సీన్స్ అయితే పెడతారు గదా! అవి గుర్తొచ్చాయి నాకు. ఫ్లైట్‌లో పైన వరకు ఎళ్ళినంత సేపు మాత్రం మనం బస్‌లో ఎళ్తున్నట్లుగానే అనిపిస్తదండి. పైకెళ్ళాక ఇంకేం సౌండ్స్ ఏముండవు. చాలా కూల్‌గానే, ప్రశాంతంగానే వెళ్ళిద్ది ఫ్లైట్ మాత్రం. ఇదిగోండి ఇలా అయితే కనిపిస్తది పైనుంచి మేఘాలు అలా ఏం లేకపోతే ఫ్లైట్‌లో నుంచి కిందకైతే ఇలా కనిపిస్తా ఉండిద్దనమాట. ఇక పైనుంచి ఇలా కొండలు, గుట్టలు గాని అన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తా ఉంటాయి. అంత ఎత్తు నుంచి అన్నీ గూడా. ఇలా అయితే ఉండిద్ది. మీరు గూడా చూస్తారని ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఈ అమెరికాలో వచ్చేసరికి జనాభా తక్కువగా ఉన్నా గూడా ల్యాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉండిద్దండి. అందువలన చాలా స్పేస్‌గా ఉండిద్ది. ఇక్కడి నుంచి ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్‌కెళ్ళడానికి గూడా కొన్ని స్టేట్‌లు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అలా గూడా పడతా ఉండిద్ది. చాలా స్పేస్ ఎక్కువ ప్లేస్‌లన్నీ ఎక్కువనమాట. ఇదిగోండి ఆల్‌మోస్ట్ టెక్సాస్ దగ్గరికైతే వచ్చాము. ఇంకో 10 మినిట్స్ ఒక 10 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో అలా అయితే ల్యాండ్ అవుతాము. అప్పుడే మనకి చెప్తారండి అనౌన్స్ చేస్తారు. బ్యాగ్స్ ఎక్కడ పికప్ చేయాలి, ఏ టెర్మినల్ దగ్గరికెళ్ళాలనేది చెప్తారు. చాలా కేర్‌ఫుల్‌గా ఇనాలి ఆ టైంలో. ఇన్ కేస్ ఏమన్నా అర్థం కాపోతే మాత్రం ఎవరైనా పక్కన తెలుగు వాళ్ళుంటే అడగండి. వాళ్ళు చెప్తారు ఏ నంబరు ఏంటి అనేది. ఆహ్, అప్ యాహ్! అదనమాట. ఇదిగో టెక్సాస్ దగ్గరికైతే వచ్చాము. చూస్తున్నాం గదా! ఆల్‌మోస్ట్ ఇంకొన్ని సెకండ్స్‌లోనే మనమైతే ల్యాండ్ అవుతామనమాట. ఇదంతా ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చేసాము. ఈ రోడ్లన్నీ గూడా ఎయిర్‌పోర్ట్‌లోవే. ఇలా ల్యాండ్ అయ్యాక గూడా కొంతసేపయితే మూవ్ అవుతూ ఉండిద్దనమాట రన్‌వే మీద. చూస్తున్నారు గదా! ఈ రన్‌వే అంతా గూడా. ఇలా మూవ్ అవుతూ ఉండిద్ది. ఇలా డౌన్ అయ్యేటప్పుడు గూడా కొంచెం సౌండెస్ ఒస్తాయి. అలాగని భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ డౌన్ అయ్యేటప్పుడు కూడా ముందు చెప్తారు. సీట్ బెల్ట్‌లు అందరూ పెట్టుకున్నారా లేదా అని గుర్తు జేస్తారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికొచ్చి. ఇలా కొంతసేపు మూవ్ అవుతూ ఉండిద్దనమాట. ఎయిర్‌పోర్ట్ లోపల ల్యాండ్ అయ్యాక గూడా చాలా స్పేస్ ఉండిద్దండి. చాలా వరకు మూవ్ అయ్యాకే ఒక ప్లేస్‌లో ఆగుతాయన్నమాట ఈ ఫ్లైట్స్ అన్నీ గూడా. ఇదిగో ఫ్లైట్స్ ఆగిన తర్వాత ఇలా అయితే ఆగుతాయి. ఇలా ఆగిన తర్వాత ఇంక ఫ్లైట్ దిగుతాము. ఈ టెర్మినల్ లోపల నుంచి లోపలికైతే వెళ్తామన్నమాట. కొన్ని ప్లేసెస్‌లో బసెస్ పెడతారండి ఫ్లైట్ దిగిన తర్వాత. ఆ బసెస్ దగ్గర నుంచి లోపల ఎయిర్‌పోర్ట్ వరకు బస్‌లో ఎళ్తాము. ఇదిగో దిగినాకైతే లోపల టెర్మినల్ ఇట్లా అయితే ఉండిద్ది. బయటకొస్తాము. మనం ఇండియా నుండి వచ్చినట్లయితే మాత్రం ఫస్ట్ ఇమిగ్రేషన్ ఉండిద్దండి. ఇమిగ్రేషన్ అయిపోయాక బ్యాగ్స్ పిక్ చేసుకోవడానికైతే వెళ్తాము. ఇదిగోండి ఇక్కడ మేమైతే లోకల్‌లోనే కాబట్టి వెంటనే ఇంకా ఇమిగ్రేషన్ అనేది ఏం లేదు. డైరెక్ట్‌గా బ్యాగ్స్ పిక్ చేసుకోవడానికైతే వచ్చాము. ఎళ్ళేటప్పుడు కూడా మనకన్ని గేట్‌లు ఇలా కనిపిస్తా ఉంటాయండి. ఏ గేట్ దగ్గర వచ్చింది బ్యాగ్ అనేది మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఈ యారో మార్క్స్‌ని బట్టి ఎటువైపు ఉంది ఏంటి అనేది మనం చెక్ చేసుకొని ఆ బెల్ట్ దగ్గరికైతే ఎళ్ళాలి. ఇదిగో బెల్ట్‌లో ఇలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట బ్యాగ్స్. ఇప్పుడు ఇది లోకల్‌లోనే కాబట్టి తక్కువ బ్యాగ్సే ఉన్నాయి. కాకపోతే మనం ఇండియా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్యాగ్స్ తెచ్చుకుంటారు కాబట్టి చాలా బ్యాగ్స్ ఒస్తాయి. నేనొచ్చినప్పుడైతే 2 బెల్ట్‌లో వచ్చినియి బ్యాగ్స్ అన్నీ గూడా. ఆహ్, ఇవన్నీ 2 బెల్ట్‌లో గూడా చెక్ జేసుకోవండి మన బ్యాగ్ ఎటువైపు వచ్చిందనేది. నేనొచ్చినప్పుడైతే నాకు ఒక బెల్ట్‌లో 2 బ్యాగ్స్ వచ్చినియి. ఇంకొక బ్యాగ్ సెకండ్ బెల్ట్‌లో వచ్చింది. నేను 2 బ్యాగ్స్ ఒకే దానిలో వచ్చినియి కదా! అని ఇటే చూస్తూ చాలా టైం వేస్ట్ చేశాననమాట. ఇలా మూవ్ అవుతూనే ఉన్నాయి. చాలా సేపు చూసి మేబీ రాలేదేమో అనుకున్నాను. కానీ మళ్ళీ సెకండ్ వైపు కొంతసేపు చెక్ చేశాక అక్కడ అయితే బ్యాగ్ అయితే వచ్చింది. ఇలా మనం 2 బెల్ట్స్ చెక్ చేసుకోవాలి ఇండియా నుండి వచ్చినప్పుడు. ఇలా బ్యాగ్స్ అయితే ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి. నాకైతే అప్పుడు ఆ బ్యాగ్స్ చెక్ చేసుకోవడానికే ఒక 40 మినిట్స్ పట్టినట్టుంది. ఇలా కొంచెం టైం అయితే పట్టిద్ది.
ఇలా బ్యాగ్స్ అన్నీ తీసుకున్నాక ఇంక మనం బయటికెళ్ళిపోతామనమాట. బయటికెళ్ళాకైతే మొత్తం ఇలా అయితే ఉంటాయి రూమ్స్. ఇంకా లోపల నుంచి ఇంక బయటికెళ్ళిపోవడమే అనమాట ఈ గేట్‌లో నుంచి. చూసారు గదా! ఇక్కడ ఎవరైనా మనల్ని పిక్ చేసుకోవడానికొస్తే ఇక్కడికే వస్తారనమాట. ఇంకా ఎవరైనా క్యాబ్ బుక్ చేసుకున్నోళ్ళు ఇక్కడ నుండి వెయిట్ చేసి క్యాబ్ బుక్ చేసుకునేలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదండి. చూసారు గదా! ఇ మీకు గూడా ఒక ఐడియా వచ్చుండిద్ది ఫ్లైట్ జర్నీ ఎలా ఉండిద్ది, ఏంటి అనేది. మన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేయాలనుకున్నా ఎలా ఉంటది, ఏంటి అనేది ఒక చిన్న కన్‌ఫ్యూజన్ అయితే ఉండిద్ది కదా! వాళ్ళకొక ఐడియా వస్తదని నేనైతే ఈ వీడియో తీశాను. చూస్తున్నారు గదా! ఇదంతా గూడా ఈ వ్యూ అంతా గూడా ఎయిర్‌పోర్ట్‌లోనే అన్నమాట. ఎయిర్‌పోర్ట్ లోపలే ఇట్లానే ఉంటాయన్నమాట. ఇక్కడ రోడ్స్ గాని, ఏదైనా గాని. ఇదిగో ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి ఒక్కొక్క ఫ్లైట్. మన లగేజ్ ఇవన్నీ తీసుకోవడానికి వెహికల్స్ ఇవన్నీ గూడా అటు ఇటు తిరుగుతానే ఉంటాయన్నమాట ఎయిర్‌పోర్ట్‌లో. ఇదండి ఈ రోజుటి వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.